హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే చపాతీస్తో ఒక మంచి పుల్లటి స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, చపాతీలతో చాలా టేస్టీ స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నాను. మనం వేడి చపాతీలతోనైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎక్స్ట్రాగా చపాతీలు మిగిలిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితోటి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు చపాతీలు అయిపోయినట్టు ఉంటుంది, ఒక స్నాక్ ఐటెం రెడీ అయినట్టు ఉంటుంది అనమాట. వీడియో మటుకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, 2 చపాతీస్ తీసుకొని నేను చిన్న పీసెస్గానైతే చేసుకున్నాను. ఫస్ట్ చూడండి, వీడియోలో చూపించినట్టు నేను వేడి చపాతీస్తోనే చేస్తున్నా ఫ్రెండ్స్, అందుకే కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి రొట్టెలు. ఓకేనా? చూడండి, ఇట్లా వీడియోలో చూపించినట్టు చిన్నగా పీసెస్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో 2 రొట్టెలకి మీరు చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఇంగ్రీడియంట్స్. ఓకేనా? నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకొని అవి కొంచెము ఇట్లా చిటపటలాడాక ఒక 4 పచ్చిమిర్చీలు, 3 ఎండుమిరపకాయలు, సగము స్పూన్ ఉప్పు, సగం స్పూను పసుపు, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి కలిపి తర్వాత మనం చించి పెట్టుకున్న రొట్టె ముక్కలను అయితే అందులో వేసుకొని ఒక 2 సెకండ్స్ ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఆ పీసెస్కి పట్టుకోవాలన్నమాట. ఎండింగ్లో నిమ్మకాయ పిండుకొని మూత పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ కాగానే దించేసుకోవాలన్నమాట. టేస్టీ పుల్లని చపాతీ స్నాక్స్ అయితే మనకి రెడీ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఎవరైనా నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.